సమూహముగా సంఘముగా మరి రోజు మనం అందరము కలిసి ఈ యొక్క వారపు ప్రారంభ దినము అనగా సోమవారము ఈ సాయంకాల సమయంలో ఈ పరలోకపు ఆనందాన్ని అనుభవించడానికి ముఖ్య కారణము మన బలము మన శక్తి కాదు, కానీ సమస్తము ఆ తండ్రి ప్రేమ చొప్పున ఆ ప్రభు కృపలో పరిశుద్ధాత్మ సహాయముతో ఈ యొక్క కార్యం జరిగిస్తూ ఉన్నందుకు నేను ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఇంతవరకు మరి పాటల ద్వారా, ఆరాధన ద్వారా, అలాగే సాక్ష్యాల ద్వారా, ప్రార్థన ద్వారా మరి దేవునికి మహిమార్థముగా క్రమముగా మరి జరిగించిన బిడ్డలందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, నేనేమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, నేనేమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయసీమా. అవును ప్రభువా, మా బలము కాదు, మా శక్తి కాదు, కానీ నీ ఆత్మతోడే ప్రభువా ఈ దినాన్ని యోధా పత్రికను 6వ టీంలో ప్రభువా మరి మొట్టమొదటి దినముగా పునర్ప్రారంభిస్తుండగా
నాయన కార్యారంభము కంటే కార్యాంతము మేలని మీ లేఖనము సెలవిస్తున్నదయ్యా. ప్రారంభించింది ఒకవేళ మేము అనుకుంటూ ఉన్నామేమో నాయన, దీన్ని ముగింపు సర్వ సమృద్ధిగా మహాభివృద్ధిగా నాయన నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో, నీ కృపలో ఈ కార్యములను ప్రభువా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలవబడనట్లుగా నా దేవా, నీ వాక్కుకై, నీ మాటకై, నీ దాసుడిగా, నీ బానిసగా నిలవబడే ఆ యొక్క ధన్యతను నాకు అనుగ్రహించండి ప్రభు. మీ అగ్ని వంటి మాటలు మా నోట నుంచండి. ఈ మాటలు మా అందరి హృదయాల్లో ముద్రించండి. నీ ఎడల ప్రభువా మేము నిలిచి ఫలించడానికి ఎందరైతే ప్రభువా మీ ఏర్పాటులో, మీ సహవాసములో ఎందరైతే ప్రభువా ఈ యొక్క యోధాపత్రిక 6వ టీము నాయన పిలువబడి ఉన్నారో, వారిలో ఎందరైతే ఏర్పాటు చేయబడి ఉన్నారో నాయన బిడ్డలందరినీ సమకూర్చండి. బిడ్డలందరినీ ప్రభువా మీ మాటలతో ఆదరించండి. నిశ్చయముగా ప్రభువా ఇది ఈరోజు ప్రారంభిస్తున్నాం, ముగింపు మాకు తెలియదు నా తండ్రి. అది మీ చేతిలో ఉన్నది ప్రభువా. ఈ పరిచర్య మీరు నడిపిస్తున్నారు నాయన. దీన్ని అంతమును ప్రభు మీరు చూసే ఉన్నారు నాయన. నిశ్చయముగా ఆ దినాన్ని మేము స్వాతంత్రించుకోవడానికి తగిన జ్ఞానాన్ని నాకును అనుగ్రహించిన నీ బిడలకును వాక్య ప్రత్యక్షతతో ప్రభువా మమ్మల్ని ఆదరించి నిశ్చయముగా ప్రభువా మా ద్వారా మీ నామమునకు ఘనతయు మహిమయు ప్రభావాలు పొందుకుని తద్వారా దైవాశీర్వాదాన్ని మా అందరి మీదను మీరు కుమ్మరింప చేస్తారని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థనా విజ్ఞాపన అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనము మొదటి మాటగా యోహాను సువార్త నుంచి పలుకుదాం. అందరూ కలిసి ఏకముగా ఏకాత్మతో మరి పరిశుద్ధ గ్రంథము మీ అందరికీ సుబసరి మరి పరిచితమై ఉన్న గ్రంథమే. ఎవరు కొత్తవారు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరు కూడా సంఘాలను నడిపిస్తున్న బిడ్డలు ఉన్నారు, అలాగే సువార్థికులు ఉన్నారు, అలాగే శిష్యులుగా మలచబడిన బిడ్డలు ఉన్నారు. కాబట్టి కొత్తగా మనము దీని గురించి విశ్లేషణ అనేది ఎంత చేసినా తక్కువ అవుతుంది, కానీ మనకు తెలియని విషయాలు ఏమి కాదు. అయితే ఈ ప్రకటన గ్రంథం ముందు ఒక 25 వచనాలతో ఉన్న గ్రంథాన్ని మనము యోధా పత్రిక అని మనం పలుకుతాం. ఎందుకంటే యోధా గారు రచించిన పత్రిక. ఇంకా బైబిల్ ఎవరైతే స్టార్ వార్స్ లేదా బైబిల్ పండితులు అనబడిన వారు ఉన్నారో వారందరూ కూడా యోధా పత్రికను సామాన్య పత్రిక అని కూడా మరి పిలువబడుతూ ఉంది. అలాగే సంఘాలలో కూడా మరి యోధా పత్రికను ఏ సంఘంలో కూడా మరి దైవజనులు దీన్ని ప్రకటించడానికి కానీ దీన్ని బోధించడానికి కానీ మరి ఎక్కువగా ఇష్టపడని నేపథ్యం మనకు కనబడుతూ ఉంటుంది. ఎన్నో అంశాలు ఎన్నో లేఖనాల నుంచి మాట్లాడతారు, కానీ యోధా పత్రికను మరి ఎవరు కూడా పెద్దగా బోధించే విధానం అయితే నేను చూడలేదు. ఒకవేళ ఎవరైనా ఉంటే దేవునికి వందనాలు అనుకోండి. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 2008 నుంచి గాడ్ గ్రేస్ మినిస్ట్రీస్ మరి రిజిస్ట్రేషన్ చేసి మరి ప్రారంభించిన దినం నుంచి కూడా యోధా పత్రిక మీద మరి నేను ఎంతో ధ్యానం చేశాను. 4 సంవత్సరాలు ఉద్యోగం మాని మరి దేవుని యొక్క పాదాల యొద్ద మోకరిల్లి, నేనేమి పెద్దగా చదువుకోలేదు, అలాగే ఏ బైబిల్ కాలేజీలో కూడా మేము మరి నేర్చుకున్నది లేదు. కేవలము ఆ యేసయ్య యొక్క పాదాల యొద్ద మాత్రమే ఆ పరిశుద్ధాత్మ
ఆ యొక్క సహాయం ద్వారా మరి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఏంటి ఆయన మన పట్ల కలిగి ఉన్న ఆ ప్రేమ, ఎందుకు అంత ప్రేమ అని మొదలుపెట్టి 4 సంవత్సరాలు ఉద్యోగం మానేసి మరి చీకటిలో ఉండి ఆ చీకటిలోనే దేవునితో పెనుగులాడి ఆ యొక్క యబ్బోకురేవు దగ్గర ఆ యొక్క యాకోబు ఏ రీతిగా పోరాడాడు, అలా పోరాడి మరి నిశ్చయముగా దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతను అనుభవించి వాక్య ప్రత్యక్షతను గైకొని మరి దానిలో ప్రాముఖ్యమైన విషయముగా దేవుడు నాకు చాలా విషయాలు బయలుపరిచినప్పుడు మొదటిగా అనేకులను శిష్యులుగా మార్చమన్న ఆ వాగ్దానం ఒకటి. ఈ ప్రమాణ వాక్యము నా శిష్యులకు అప్పగించు, అప్పుడే వారందరికీ అరుణోదయం కలుగుతున్న మాట. ఈ రీతిగా నన్ను దేవుడు ఆకర్షించి ఇర్మియా ద్వారా మాట్లాడిన మాటలు, ఇదిగో నాటుటకు, పెళ్లగించుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఇదిగో నిశ్చయముగా నీకు నేను అధికారం ఇచ్చిన మాట ద్వారా దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు. ఆ 2008 నుంచి మరి పరిచయలో మరి కొనసాగుతున్న తరుణంలో మరి ముఖ్యంగా మరి నాకు కాలేబు బ్రదర్ తెలుసు మీ అందరికీ. అలాగే మరి జాన్ గారు, కాలేబు గారి ద్వారా పరిచయం అయ్యారు నాకు. తాడేపల్లిగూడెం జాన్ గారు, బావగారు అంటాను నేను. ఇప్పుడు మనకి గాడ్ గ్రేస్ మినిస్ట్రీ మరి హానరబుల్ ప్రెసిడెంట్గా ఆయన జీవితకాలపు మరి ఆ యొక్క సలహాదారుడిగా మనం యొక్క మినిస్ట్రీలో ముందు కొనసాగుతూ ఉన్నారు. ఆయన మనతో పాటుగానే ఉన్నారు. అలాగే ఆయన గురించి మీ అందరికీ కూడా చాలామంది తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోయినా. మరి ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పరిచర్య ఇంచుమించుగా మరి 2008 నుంచి ఈ రోజు దాకా నడుస్తూ ఉంది. అయితే యోధా పత్రికను నేను 25 వచనాలు చదువుతున్న తరుణంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపించి ఆ మాటల ద్వారా నన్ను ఎంతగానో ఉత్తేజింపచేసి ఈ మాటలు నిశ్చయముగా మరి ప్రతి విశ్వాసకి మరి బోధించి శిష్యులుగా మలచి పోరాట పట్టుమను. ఇదిగో దేవుని చేతిలో మీరందరూ, అంటే మనమందరము మరి యుద్ధాయుధం వంటి వారిగా మార్చబడి ఇదిగో ఈ యొక్క పోరాట పట్టుమను మనం నేర్చుకోవాలన్న ఓ దృక్పథంతో నేను ముందుకు వెళుతూ 5 టీమ్స్ని మరి బోధించడం జరిగింది. ఈ 5 టీమ్స్ కూడా ప్రతి టీంకి సమన్వయకర్తగా, మంచి సలహాదారుడిగా, ఓ రకంగా చెప్పాలంటే మోషేకు అహరోను తోడే అన్నట్లుగా, ఇదిగో నిశ్చయముగా మరి అతిశక్తి కాదు కానీ మరి మా ఇరువురి మధ్య బంధం ఆ రీతిగా ఈరోజు దాకా నడుస్తూ ఉంది. ఈరోజు 6వ టీము. ఇది 6 అనే సంఖ్య మానవ సంఖ్య. మరి ఇది చాలా శ్రేష్టమైన సంఖ్యగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 6వ టీంలో ఉన్న పిల్లలు మరి పసివారు ఏం కాదు, ప్రతి ఒక్కరు కూడా మరి వాక్యాన్ని ఎరిగిన వారు, ఆ బలమైన ఆహారాన్ని పొందుకుంటున్నవారు, ఇంకా బలవంతముగా దేవుని యొక్క చేతిలో నిశ్చయముగా మనమందరము వర్ధిల్లుదుము గాక. కాబట్టి నా దేవుని పిల్లలారా, 66 గ్రంథాలు నిక్షిప్తమైన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో 66వ గ్రంథము మరి ప్రకటన గ్రంథం అయితే 65వ గ్రంథముగా మనము యోధా పత్రికను మనం చూస్తాం. ఇది ఎవరు రచించారు, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, ఎవరి కొరకు రాశారు, ఇటువంటి ఆలోచనలో బైబిల్ కాలేజీలో నేర్పిస్తారు. అది తప్పని నేను అనట్లా. కానీ ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఎందుకు రాశారు అని తెలుసుకోవడం తప్పేం లేదు. కానీ మొదటగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆది కాండములో ఆది అనే మాట నుంచి ప్రకటన గ్రంథములో ఆమెన్ అనే మాట వరకు వ్యక్తిగతముగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది నా కొరకు, అంతే. ఇది నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇష్టపడి దేవుడు నన్ను ఇలా బ్రతకమని చెబుతున్నాడు. అందునిమిత్తమే నేను దీన్ని చదవాలి. నా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి, నా పట్ల దేవుడు ఎటువంటి గురుతరమైన బాధ్యత, నా పట్ల ఎటువంటి అసంచలమైన విశ్వాసము
నా దేవుడు కలిగి ఉన్నాడు అని తెలుసుకోవడానికి వాక్య పఠనం ఎంతో ఉపయోగపడుతుంది. మనము దాన్ని ధ్యానించే కొలది మన దేవుడు, మన సృష్టికర్త, మనల్ని సృజించిన వాడు, మనం నిర్మించిన వాడు మన పట్ల ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడో తెలుసుకోవడానికి దోహదపడుతుంది. అందునిమిత్తమే ముందు మనం ధ్యానించాలి. అందుకే మరి కీర్తనాకారుడైన దావీదు ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన నుంచి రోజు మనం ప్రారంభించుకుందాం. ఆ ప్రార్థన 119వ కీర్తనలో ఉంటుంది. 119వ కీర్తన 18వ చరణాన్ని ఎవరో చదువుతానన్నారు కదా, వారే చదవండి. కీర్తనాకారుడైన దావీదు ద్వారా 119వ కీర్తన 18వ చరణం. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు. ఆమేన్, ఆమేన్. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులు తెరువుము అని మొదటిగా కీర్తనాకారుడైన దావీదు ప్రార్థిస్తున్నాడు. నా ప్రియమైన మరి దేవుని పిల్లలారా, లేదా దేవుని యొక్క దైవ జనాంగమా, మీరందరూ సమకూర్చబడిన వారు, మీరందరూ ప్రత్యేకింపబడిన వారు. మరి మీ ఎదుట నేను నిలబడటానికి కేవలము దేవుడిచ్చిన ఆ కృప మాత్రమే, అంతకు మించి మరొకటి కాదు. మీరందరూ దేవుని పిల్లలు, నేను దేవునికి బానిసని. దేవుడు నన్ను ఏర్పాటు ఎందుకు చేసుకున్నాడు అంటే, ఇదిగో ఆయన యొక్క పొలములో పనివానిగా, దాసునిగా, బానిసగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు నేను బానిసనయ్యాను అంటే, ఇదిగో నేను నా సొత్తు కాదు, నన్ను వెలపెట్టి నా దేవుడు కొని ఉన్నాడు. నా యొక్క అవయవాలతో, నా యొక్క శరీరముతో ఆయనను మహిమపరచడానికే తప్ప నా శరీరం మీద కానీ, నా మీద కానీ నాకు ఎటువంటి అధికారం లేదు. ఎందుకంటే మరి శ్రేష్టమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క శ్రేష్టమైన రక్తముతో నన్ను కొని ఉన్నారు. కాబట్టి నేను గుర్తించాను, ఇక నేను నా సొత్తు కాదని నేను ఎరిగి ఉన్నాను. అందుకని నేను బానిసనని నిశ్చయముగా బాహాటంగా ప్రకటిస్తూ ఉన్నాను. నాకెంతో సంతోషం. బానిసకి ఇక వేరే ఆలోచనలు ఉండవండి. బానిస ఆలోచన యావత్తు కూడా తన యజమాని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతాడు. బానిస ఆయన యొక్క కంటి చూపు వైపు, ఆయన చేతి వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? నా యజమానికి ఏది అవసరమైతే కంటితో ఏ సైగ చేస్తాడో, చేతితో ఏ సైగ చేస్తాడో, నోటి మాట ద్వారా ఏమి పలుకుతాడని చెప్పి మరి 24 గంటలు కూడా యజమాని వైపు చూసే పని ఒకటే బానిసది. ఎంత భాగ్యం తెలుసండి. చాలామంది నాతో మన బైబిల్ కాలేజీ పిల్లలు, లేకపోతే నాతో పాటుగా ప్రయాణం చేస్తున్న పిల్లలు అసలు ఈ మాట ఒప్పుకోరు. ఎన్నోసార్లు డిబేట్స్. అయితే నేను ఎంతో ఆనందిస్తాను. లేదు నాన్న, మనము దేవుని యొక్క ప్రజలమే, దేవుని యొక్క సమస్వారూప్యమే, దేవుని యొక్క సమానమైన జ్యేష్ఠత్వాన్ని కలిగి ఉన్న వారమే. అయితే భూమి మీద మనం బ్రతికున్న దినాలన్నీ కూడా మనము బానిసగా దేవుని ఎడల విధేయత కలిగి ఉంటే నిన్ను దేవుడు మహిమపరుస్తాడు. ఎక్కడో తెలుసా? ఆ పరలోకమందు ఆయన సింహాసనం మీద నిన్ను నిశ్చయముగా మహిమపరుస్తాడు నాన్న. ఇక్కడ మనము కొద్ది దినాలు, ఈ 70 సంవత్సరాల కాల సమయము దేవునికి బానిసగా ఉండటానికి ఎన్నుకోబడ్డాం. మనం కూడా ఆ రీతిగా ఉండటానికి ఇష్టపడినప్పుడు దేవుడు నిన్ను నన్ను హెచ్చిస్తాడు. ఇదిగో పరలోకములో ఆయన సింహాసనం యొద్ద చేస్తాడని చెప్పి అనేక మంది బిడ్డలతో నేను చెప్పడానికి, ప్రేమతో చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీలో కూడా అటువంటిది ఏదైనా ఆలోచన కలిగి ఉంటే మార్చుకోవాలి. మనము ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మరి అపవాదికో లోకానికో బానిసలుగా కాక, ఇదిగో ఆయన యొక్క రక్తాన్ని, ఆయన యవన కాలపు రక్తాన్ని, ఆ యవన కాలపు శరీరాన్ని మనం భుజించడానికి, పానము చేయడానికి మనకు అనుగ్రహించిన మన దేవాది దేవునికి
మనం బానిసలుగా ఉండటం మనకెంతో శ్రేష్టమైనదిగా ఎంచుకుందాం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రార్థన ఎందుకు చేయాలి అని అడిగితే భక్తులైన పౌలు చెప్తాడు ఎందుకు ప్రార్థన చేయాలో. చూడండి, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి ఈ విషయాలు మనం తెలుసుకుందాం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసింది. ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇది చాలా శ్రేష్టమైన మాటలు. దేవుని స్వరూపి అయి ఉన్న చాలాసార్లు చెప్తాను నేను. తండ్రితో సమానుడు, దేవుని అనగా తండ్రి అయిన దేవుడు, ఆయన స్వరూపి అయి ఉన్న క్రీస్తు ఆయనతో సమానుడు. ఇక మరలా చిన్న దేవుడు పెద్ద దేవుడు మెట్టు కింద మెట్టు పైన అది కాదు. ఆయన స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమ కనుపరచకుండా సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎవరికట? అవిశ్వాసులైన వారికి. ఎవరు అవిశ్వాసులు? బయటవారు కానే కాదండి. పౌలు చెప్పారు కదా, లోకమునకు తీర్పు తీర్చేవాడిని కాదు, లోకమునకు నేను తీర్పు తీర్చను, కానీ లోపటి వారికి, వెలుపటి వారికి కాదు, నేను లోపటి వారికి, అంటే సంఘములో ఉన్న వారికి నేను తీర్పు తీర్చే అధికారం దేవుడు నాకు అనుగ్రహించాడని చెప్తాడు. కాబట్టి ఎవరి కొరకు చెప్తున్నాడు ఈ మాటలు అంటే బయట ఉన్న వారి కొరకు కాదు, లోకములో ఉన్న వారి కొరకు కాదు, సంఘములోనే ఉన్నారు అవిశ్వాసులు. ఈ అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగ చేస్తుంది. మనం కూడా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పరిశుద్ధ గ్రంథం కలిగి ఉన్నాం, పరిశుద్ధ లేఖనమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. కానీ ఇదిగో ఆ ప్రకాశవంతమైన ఆ యొక్క వెలుగు ప్రత్యక్షతను మనము అనుభవించలేకపోతా ఉన్నాం. అందుకే కదా ఇదిగో వాక్య ప్రత్యక్షత ఎవరికైతే కలుగుతుందో వారికి తెలివి కలుగుతుందట. ఇదిగో అపోస్తలుడైన పౌలు గురించి మనం మాట్లాడుకున్నాం. సౌలుగా ఉన్న ఆ సమయంలో వాక్యమైన దేవుడు దర్శించినప్పుడు వెలుగు కలిగిందట, ఆ వెలుగు నుంచి తెలివి కలిగిందట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు యోధాపత్రికను ఎందుకు మనము దాన్ని ధ్యానించాలి అంటే ఇదిగో ఇందుకే ధ్యానించాలి. ఈ రీతిగా ధ్యానిస్తే మనకు వాక్యమైన దేవుని యొక్క గుణగణాలు మనకు అర్థమవుతాయి. ఇదే మాటను పేతురు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 19. ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయాలలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్ల వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. కాబట్టి ఏం చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? దేని యందు వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మనందరికీ కూడా మేలుకరమైన జీవితం కావాలని కోరుకుంటాం. మేలు అనగా శ్రేష్టమైనది, ప్రత్యేకింపబడినది. క్రీస్తుని కలిగి ఉంటే మన జీవితం ప్రత్యేకింపబడుతుంది. వాక్యాన్ని కలిగి ఉంటే మనము లోకములో వేరుపరచబడతాం. ఈ లోకములో అనేకులకు మనము దీవెనకరముగా ఉంటాం, ఆశీర్వాదకరముగా ఉంటాం. అందుకు వాక్యాన్ని ఇదిగో మన జీవితాలు కట్టుకోవడానికి, మన యొక్క జీవితాలు వాక్యం అనే దేవునితో అంటగట్టబడడానికి ఇదిగో నిశ్చయముగా వాక్యాన్ని మనము ధ్యానించాలి. ఎందుకు ధ్యానించాలి? వాక్యము ధ్యానించడం ద్వారా మనకి ఏం జరుగుతుంది అంటే మేలు కలుగుతుంది.
ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచిన యెడల మనకు మేలు కలుగుతుంది. మేలు అంటే శ్రేష్టమైనది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యోధా పత్రికను ఎందుకు ధ్యానించాలి అంటే మనకు మేలు కలుగుటకు ఈ యోధా పత్రికను మనం ధ్యానించాలి. యోధా పత్రిక మొదటగానే అన్నారు కదా, యోధా రాసిన పత్రిక అన్నారు. అయితే యోధా ఎవరు అని మనం తెలుసుకోవాలి అనుకుంటే కొన్ని వచనాలు మనం చూడవలసిన వారిగా ఉంటాం. యోధా ఎవరు? గ్రంథకర్త పేరైతే యోధా అని మనం తెలిసిపోతుంది. అయితే ఆ యోధా ఎవరు అన్నప్పుడు ఆయన పరిచర్య వాక్యములో ఆయన పరిచయం చేసుకున్న విధానము మనకు కొంత నివృత్తి అవుతుంది దాంట్లో. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క వాక్యాధారాలు మనం అనేక విషయాలు మనం చూద్దాం. ఈ గ్రంథకర్త యేసుకును యాకోబుకును సహోదరుడైన యోధాగా మనం గమనిస్తాం ఇక ముందు. అయితే ఎవరికి రాశాడు అని మనం ఆలోచన చేస్తే, యోధా మరి క్రైస్తవులను అంతటను గల విశ్వాసులకు రాసినట్లుగా మరి బైబిల్ ఎవరైతే స్కాలర్స్ అనబడిన వారు ఉన్నారో వారు విభజించారు అలాగా. అయితే నేనైతే అలా నమ్మను. వాక్యము ఎవరికి అంటే మన అందరికీ, రాబోతున్న తరాలకి, ఇంకా రాబోతున్న తరాలకి ఆ రీతిగా నేను నమ్ముతాను. అయితే మరి ఇక్కడ బైబిల్ స్కాలర్స్ కొన్ని మరి విభజన మాటలు ద్వారా రాయబడిన మాటలు మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం ముందుగా దీన్ని పరిచయ వాక్యంగా నేను తెలియపరుస్తూ ఉన్నా. అయితే ఉద్దేశం ఏంటి అన్నప్పుడు, సంఘములు మరి విశ్వాసములో దృఢముగా నిలుచుటకును అబద్ధ బోధలను ఆటంకపరిచి విశ్వాసమును కాపాడుకున్నటకు మరి జ్ఞానయుక్తంగా నడుచుకున్నటకు వ్రాయబడిన గ్రంథముగా మనం యొక్క యోధా పత్రికను మనం చూడగలుగుతాం. అలాగే వ్రాయబడిన కాలం మనం చూసినప్పుడు ఇది క్రీస్తు మరి ఆయన పునరుద్ధరణుడైన తర్వాత మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ఆయన సిలువ వేయబడి తిరిగి పునరుద్ధరణుడిగా లేచి వెళ్ళిన తర్వాత క్రీస్తు శకము 65వ సంవత్సరంలో ఇది వ్రాయబడినట్లుగా మరి బైబిల్ పండితులు తెలియపరుస్తూ ఉన్నారు. అలాగే మరి యొక్క చరిత్రను మనం చూసుకున్నట్లయితే మొదటి శతాబ్దం మొదలుకొని అనేక రకాల కట్టుకథలు, అనేక తప్పుడు బోధలు, అనేక సంఘ బెదిరింపులు అప్పటికే ప్రారంభింపబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పటికే చాలా మరి ఉన్నాయి. వాటిలో ఇంకా అధికంగా మార్చబడ్డాయి. వాటన్నిటి నుంచి జాగ్రత్తగా కలిగి బ్రతకడానికి ఒక ప్రత్యేకింపబడిన పత్రికగా యోధా రాసినట్లుగా మనం తెలియపరుస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రముఖమైన వచనాన్ని మనం చూడాలి అని అనుకుంటే అది 3వ వచనంగా మనకు కనబడుతుంది. ప్రియులారా, మనందరికీ కలిగే రక్షణ గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా అంటాడు. అలా అంటూ పరిశుద్ధులకు ఒకమారే లేదా ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మీకు వ్రాయవలసి వచ్చెను అంటాడు. అలాగే మరి ముఖ్యమైన మనుషులు మనం చూస్తే మరి యోధా గ్రంథకర్త కాబట్టి ముఖ్యుడిగా మనకు కనబడతాడు. అతని సహోదరుడైన యాకోబు, తర్వాత వాక్యం అన్న దేవుడు క్రీస్తు. మరి పరిశుద్ధాత్మ యొక్క చక్కని నడిపింపు మనకు కనబడుతుంది. మరి మోషే గురించి కనబడుతుంది. అలాగే కొరహు తిరుగుబాటు కోసం కనబడుతుంది. అలాగే నిశ్చయముగా కయ్యను యొక్క మొట్టమొదటి హత్య కోసం మనకు కనబడుతుంది. అలాగే ఆదాము కోసం కనబడుతుంది. ఆదాము నుంచి 7వ వాడైన హానోకు కోసం మనకు కనబడుతుంది. ఇలాగ అనేక అంశాలు ఈ యొక్క చిన్న గ్రంథంలో 25 వచనాలలో మొత్తం ఆది కాండం నుంచి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు 25 వచనాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సమస్తము కూడా నిక్షిప్తం చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క యోధా ఎవరు? యోధానిగా మొట్టమొదటిగా మనకి తెలియపరచబడేది మరి యాకోబు యొక్క పిల్లలు.
లేవికి జన్మించిన వారిలో యోధా ఒకడు. ఆయన మరి పాత నిబంధన ఆ యొక్క గ్రంథములో చాలా ప్రముఖుడు. ఎందుకు? యోధా గారు ఒక గోత్రకర్తగా మార్చబడ్డాడు. ఆ యోధా గోత్రము నుండే యేసుక్రీస్తు ప్రభువారు మరి సింహం వలె రాబోతూ ఉన్నాడు. యోధా అనే పేరుకు అంత ప్రాముఖ్యతనుంది. పాత నిబంధనలో ఎంత శ్రేష్టమైన ప్రాముఖ్యతను దేవుడు ఇచ్చాడో మనం తెలుసుకుంటున్నాం. యోధా అనగా యెహోవా స్తుతింపబడును గాక. యెహోవా స్తుతి అని యోధా అనే దానికి అర్థం. అటువంటి యోధా ఒక గోత్రకర్తగా మార్చబడ్డాడు. అదే గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఉద్భవింపజేశారు. ఇదిగో ఆయన మొదటిగా ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి అదే గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అయితే పాత నిబంధనలో ఉన్న యోధాల గురించి మనకు అవసరం లేదు, కానీ కొత్త నిబంధనలో కూడా కొంతమంది యోధాలు ఉన్నారు. ఇస్కరియోతు యోధా ఉన్నారు, అలాగే మరి అనేక మంది యోధాలు ఉన్నారు. వారందరూ ఎవరు రాశారు అన్నప్పుడు దీని మీద ఎన్నో బైబిల్ పండితుల గొడవలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఇబ్బందులు పడి చివరాఖరికి అందరూ కలిసి ఒక కంక్లూజన్కి వచ్చారు. ఎవరు ఈయన అన్నప్పుడు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క మరి జననము తర్వాత మరలా యేసేపు మరియ ద్వారా వారి యొక్క సహజీవనం ద్వారా కలిగిన పిల్లలే వీరు అని బైబిల్ స్కాలర్స్ కూడా ఒక చక్కని తీర్మానానికి వచ్చి ఈయన యాకోబుకు సహోదరుడని, యేసుకు కూడా సహోదరుడని, యేసేపుకు మరియకు పుట్టిన కుమారుడిగా గుర్తించారు. అది మనం లేఖనంలో కూడా మనం ముందు చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యోధా మరి యేసు తమ్ముడని మనం ఇక్కడ రుజువు చేయబడ్డది. దీన్ని మనం కొన్ని లేఖనాల ద్వారా చూస్తూ మనం ముందుకు వెళదాం. మొదటగా మనం చూసినప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 13:55. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కారా? ఆమేన్, ఆమేన్. ఈ రీతిగా పరిచయం చేస్తా ఉన్నారు. అక్కడున్న యోధా సమాజంలో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుని బట్టి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఇతను ఎవరు? అన్న పైన దిగొచ్చాడా? ఇతనేమి కాదే, ఇతను కేవలము వడ్లవాని కుమారుడే కదా, ఆ యేసేపు కుమారుడే కదా. ఇతను ఏమన్నా పైన దిగొచ్చాడా? ఇతను దేవుని కుమారుడు అని చెప్పుకుంటాడేంటి? ఇతని గురించి ఇటువంటి సాక్ష్యం ఏంటి అని చెప్పి వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా. ఇతని తల్లి పేరు మరియే కదా, ఇతని తల్లి పేరు మరియే కదా, మరి ఇంకేంటి అంటూ వీళ్ళ సహోదరుల కోసం మాట్లాడుతున్నాడు. మరి యాకోబు, యేసేపు, సీమోను, యోధా అని వారు నలుగురు. యాకోబు ఒకడు, యేసేపు ఒకడు, సీమోను ఒకడు, యోధా ఒకడు. ఈ నలుగురు ఇతను సోదరులు కాదా అంటూ మాట్లాడతాడు. వీళ్ళే కాదు, సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా ఈ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో, తండ్రి గారు కానీ యేసేపు గారు కూడా, తండ్రి గారు కానీ అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ఆయనని విశ్వసించలేకపోయారు. తల్లిగారు గర్భాన్ని ఆవిడ మోసింది కాబట్టి, దైవ దూత లేదా గబ్రియేలు దూత ద్వారా ఆమె అనుగ్రహింపబడింది కాబట్టి, ఆ యొక్క దర్శనాన్ని ఆమె అనుభవించగలిగింది కాబట్టి, పరిశుద్ధాత్మను ఆమెను క్రముకుని నిశ్చయముగా ఆ యొక్క కన్యక వధువైన ఆమె గర్భవతి అయిన కారణం ఆమెకు తెలుసు కాబట్టి, ఆమె మాత్రం ప్రభు పట్ల అసంచలమైన విశ్వాసాన్ని ఆవిడ కలిగి ఉన్నారు. కానీ ఈ అన్నదమ్ములు కానీ ఆఖరి తండ్రి గారు కూడా ఆయన్ని పూర్తిగా విశ్వసించినట్లుగా మనకు ఎక్కడ కనబడదు. చాలాసార్లు అన్నదమ్ములు
ఆయన్ని ద్వేషించినట్టుగా కూడా మనం చూస్తాం. చూడండి, ఆ మాట కూడా మనం ఒకసారి చూడగలుగుతాం. యోహాను సువార్త 7వ అధ్యాయము మొదటి నుంచి చదవండమ్మా. యోహాను సువార్త 7వ అధ్యాయం మొదటి నుంచి. అటు తరువాత యూదులు ఆయనను చంప వెదికినందున యేసు యూదయలో సంచరించనొల్లక గలిలయలో సంచరించుచుండెను. యూదుల పర్ణశాలల పండుగ సమీపించెను గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలము విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగముగా అంగీకరింపబడ గోరువాడైన ఎవడను తన పని రహస్యమున జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనబరుచుకొనుమని చెప్పిరి. ఆయన సహోదరులు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అంటే ఈ మాట కోసం చదివించారు. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసముంచలేదు. ఇది రూఢి, ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం జరిగిన ఇష్యూ. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన అనేక విషయాలు లోకముతో పాటుగా వారికి బోధించాడు. వారు నమ్మలేకపోయారు, విశ్వసించలేకపోయారు. కానీ ఎప్పుడైతే తన కొరకు తాను చెప్పిన ప్రతి కార్యము ఆయన చేసి ముగించారో అప్పుడు ఆయనను మరణించి లేదా శిలువ మరణం పొంది పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత వీరు కూడా శిష్యులతో సమకూర్చబడి మరి ప్రభు చెప్పిన మాట చొప్పున మేడగదిలో వారితో పాటుగా ఈ అనుభవాన్ని పొందుకోగలిగారు. దేవునికి స్తోత్రము. ఎప్పుడైనా ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యము మనలో ఉన్నప్పుడు వాక్యాన్ని అంగీకరించాలంటేనే ఆత్మదేవుడు మనలో ఉంటాడు. కాబట్టి ఆత్మశక్తిని పొందుకోవడం చాలా అవసరం. పరిశుద్ధాత్మ అభిషేకముతో వారు ఏమైపోయారు అంటే, వాళ్ళంతా కూడా దేవుని పట్ల ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండటం జరిగింది. ఆ విశ్వాసమును బట్టే యాకోబుకు సహోదరుడిగా ఉంటున్న యోధా ఈ యొక్క పత్రికను వ్రాయగలిగారు. అది ఎలా రాశాడో, ఎలా చేశాడో అన్నీ కూడా రేపటి దినాన్ని మనము ధ్యానిస్తూ తను తాను ఎలా పరిచయం చేసుకున్నాడో పరిచయ మాటలు మనం చూస్తాం. మొదటి మాట మనం చూసినప్పుడు ఆయన చక్కగా మరి యేసుక్రీస్తు గురించి మాట్లాడిన మాట మనము మొట్టమొదటి మాటగా మనం చూడగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆ మాటలో యేసుక్రీస్తు అనే శబ్దానికి అభిషిక్తుడు అనే అర్థాన్ని కలిగి ఉన్న అన్న విషయాన్ని కూడా అక్కడే తెలియపరుస్తూ ఇక 2వ పాదంలో మనం చూసినప్పుడు దాసుడును అంటూ మొదలుపెట్టాడు. దాసుడు అంటున్నాడు. ఎందుకు ఈ మాట దాసుడు అనే మాట పలకగలిగాడు అతను అని మనము రేపటి దినాన్ని ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు అనే మాటకు మరి ఆ శబ్దానికి అభిషిక్తుడని అర్థం. ఆ మాటను అలాగే దాసుడు అనే మాట ఎందుకు పలికాడు? నేను సహోదరుని చెప్పుకోవాలిగా, యేసే సహోదరుని చెప్పుకోవాలిగా. అలా చెప్పుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందిగా. మరి ఎందుకు అతను చెప్పుకోలేకపోయాడు? ఎందుకు దాసుడని చెప్పగలిగాడు? దానిలో ఉన్న మర్మం ఏంటి అనే అంశాలు పరిశుద్ధాత్మ సహాయంతో రేపటి దినాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి ముఖ్యంగా మిమ్మల్ని అందరూ నేను బ్రతులాడుకునేది ఒకటే, మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి, నా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనను బట్టి, మీ అత్యాశక్తిని బట్టి ప్రభు నన్ను నిలవబెట్టుకుంటాడు. ఇది కేవలము మిమ్మును ప్రేమించి దేవుడు నాకు ఇచ్చిన మహద్భాగ్యమే తప్ప ఇక అంతకు మించి నాకున్న జ్ఞానం ఏమీ కాదు. ఈ విషయాలు గుర్తుపెట్టుకుని మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి, నా కొరకు ప్రార్థన చేయండి. నిశ్చయంగా మనందరం కలిసి దేవుని యొక్క మహాకృపలో యోధా పత్రికను మరి ప్రారంభించాం. ఈరోజు మరి ప్రారంభించడమే కాదు,
ఇది కంప్లీట్గా నా చేతిలో కానీ నాయక్ చేతిలో కానీ మరి మా యొక్క సలహాదారుడు మరి హానరబుల్ ప్రెసిడెంట్ మా జాన్ గారి చేతిలో కానీ ఏమి లేదు. ఇది ప్రభు చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ప్రభు నడిపిస్తున్నాడు. కాబట్టి మీరందరూ ప్రభు హస్తాలలో, ఆయన హస్తాలలో మీరందరూ